అందరికీ నమస్తే అన్నలు. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆసన్న ఏబీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం. ముఖ్యంగా న్యాయం వైపు మనం నిలబడి, ధర్మం వైపు మనం నిలబడి, ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ, మన విజయనగర్ గాలిని చుంచుపల్లి మండలము విజయనగర్ గాలి గ్రామ పంచాయతీలో 1వ వార్డులో మరి న్యాయం గెలవాలి, న్యాయం బతకాలి అని చెప్పేసి ప్రజలు ఏదైతే తీర్పిచ్చిందో మేము తల వంచి శిరస వహించి నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. న్యాయం గెలవాలని చెప్పేసి మీరు ఏదైతే ఆశించిందో దానికి అనుగుణంగా ఆ వార్డు నెంబర్ అయిన గజేంద్ర కృష్ణ ఖచ్చితంగా పనిచేస్తాడని ఒక నమ్మకం మాకు కలిగింది కాబట్టి మా పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్లు ఎవరైతే వార్డు నెంబర్ గా ఇచ్చిన వాళ్ళకి కార్యకర్తలుగా జెండా మోసిన మాకు ఇంత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని పక్షాన మేము ఎవరి కోసం పనిచేయాలా, దేనికి పనిచేయాలా, అందుకనే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిపిఐ పార్టీ అభ్యర్థికి మనం ఆయనని గెలిపించడానికి పనిచేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇజ్జత్ సవాల్గా తీసుకున్నాం. ఎక్కడైతే మన భూములు కబ్జాకు గురవుతాయో, ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతాయో, ఎప్పుడైతే చెరువులు కుంటలు మరి కబ్జాలకు గురవుతాయో వాటిని కాపాడుకునే బాధ్యత పౌరులుగా, అక్కడ స్థానిక పౌరులుగా మా అందరి మీద ఉందని చెప్పేసి నేను భావిస్తూ, దేనికి భయపడే వ్యక్తిని కాదు, న్యాయం వైపు నిలబడే వ్యక్తిని నేను. ఇంకోటి ఏంటంటే ప్రజలు మనం ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా ఆ చెరువు మనం కాపాడుకునే బాధ్యత మనకు ఉంది అని చెప్పి వాళ్ళు నా అభిమానులు, నన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం గజల్ని కృష్ణకి ఓట్లు పడడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ చెరువులో కుంటలు ప్రభుత్వ భూముల్ని కాపాడుకోకపోతే పొద్దుగాల మనకి ఇక్కడ నుంచి భూమి కూడా ఉండదు. నా సారే కాలనీలో అనేక మంది వందలాది కుటుంబాలు కిరాయికి ఉంటూ అనేక సంవత్సరాలుగా ఉంటున్నారు. ఇక్కడ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలలో వీళ్ళకి మనిషికి 120 గజాల స్థలం ఇవ్వాలని చెప్పేసి మా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. మనకి మంచి రోజులు రాబోతున్నాయి, మనం అందరం కలిసి కుర్చీ మడత పెట్టినాం, మనకి మంచి జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీ సెలక్షన్ వస్తాయి. ఏదైతే ఇదే రిజల్ట్, ఎవడైతే దుర్మార్గులు ఆ చెరువుల మీద కుంటల మీద కబ్జాలు చేసి ఎవడైతే మంది సొమ్ము తిన్నాడో, మంది ప్రాణాలతో చెడగాటలు ఆడుతుండో వాడికి సరైన బుద్ధి చెప్తాము. బిడ్డ నువ్వు ఏడ నిలబడ్డా కూడా నేను ఎక్కడ వదిలిపెట్టేయలేదు, నువ్వు ఈ మా ఊడిమైనా ఎవరిమైనా కానీ న్యాయం వైపు మేము ఉంటాము, ధర్మం వైపు మేము ఉంటాము, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, సారే కాలనీ ముఖ్యంగా 1వ వార్డు సారే కాలనీ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మంచి వైపు నిలబడి మంచి నిర్ణయం తీసుకొని అత్యంత మెజారిటీతో గజేంద్ర కృష్ణను గెలిపించడం అనేది చాలా సంతోషకర విషయము. రాబోయే రోజుల్లో మంచి పనులు చేస్తారని చెప్పేసి మనం కూడా ఆశించినాము, మనం అదే కోరుకుంటున్నాము. ప్రజల తీర్పును శిరస వహించి మరింత ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్.